హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా తనుజ గురించి ఉంటుంది మామ. నామినేషన్స్ 13th వీక్లో తనుజ పెట్టిన పాయింట్స్ ఏమున్నాయి, తనుజ గారు ఎవరెవరిని నామినేట్ చేశారు, అండ్ తనుజ గారు డీమాన్ పవర్ మీద మాట మీద ఎందుకు అంత సీరియస్ అయ్యారు, సంజన గారి మీద ఎందుకు అంత అగ్రెసివ్ అయ్యారని చెప్పి డీటెయిల్గా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఒక వీడియో అయితే చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చిద్ది. లైక్ చేసి స్టార్ట్ చేయండి వీడియో అయితే కనుక. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక సంజన గారిని తనుజ గారు అయితే నామినేట్ చేశారు, అండ్ తనుజ గారు డీమాన్ పవన్ని నామినేట్ చేశారు. డీమాన్ పవన్ కూడా మన తనుజని నామినేట్ చేశారు అనమాట. ఏ పాయింట్స్ మీద నామినేషన్ జరిగింది ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్తాను. సంజన గారు అయితే కనుక మెయిన్గా ఫస్ట్ నుంచి ఇమాన్యుల్కి సపోర్ట్ ఇస్తున్నారన్న మాటతో మన దివ్యని తనుజ గారు అయితే మాట్లాడారు అనమాట. సో తనుజ గారు నామినేట్ చేస్తూ సంజనాని, మీరు లాస్ట్ వీక్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ వీక్లో నామినేషన్స్ అప్పుడు మీరు ఇమాన్యుల్ చేయకుండా నన్ను చేశారు, దేనికి చేశారని చెప్పి రీజన్స్ చెప్తూ పర్టికులర్గా ఏ రీజన్స్ చెప్పిందో క్లియర్ కట్గా నోట్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్ రీజన్స్ అనమాట ఇవి. ఒకటి, మీరు ఇమాన్యుల్తో ప్రతిసారి బాండింగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు, బాగానే ఉంది. బట్ నామినేషన్స్ టైంలో కూడా మీరు ఇటువంటి బాండింగ్స్ ఏదైతే మీరు క్యారీ చేస్తున్నారో అది కరెక్ట్గా లేదు, మీరు మీ గేమ్ అయితే కనుక మార్చుకోవాలని చెప్పి తనుజ గారు చెప్తారనమాట. ఈ మాటకి సంజన గారు రిప్లై ఇస్తారనమాట, నేను మార్చుకోను, నా గేమ్ ఇంతే, నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే కనుక నేను ఇమాన్యుల్ని నామినేట్ చేయను, ఇంకా క్లారిటీ ఇవ్వాలా, ఇమాన్యుల్ని నేను నామినేషన్స్లో పెట్టాను అని చెప్పి క్లియర్ కట్గా ఆవిడైతే కనుక ఓపెన్గా చెప్పేశారు మామ. దానికి మన సంజన గారు మన మాట్లాడతారనమాట, మన తనుజ గారు. తర్వాత తనుజ దానికి రిప్లై ఇస్తారనమాట, మీరు అటువంటి యాటిట్యూడ్తో బిహేవియర్తో మీరైతే కనుక హౌస్లో సర్వే అవ్వకూడదని చెప్పి నా యొక్క ఒపీనియన్, అందుకని నేను నామినేట్ చేస్తానంటారు. ఎందుకంటే కనుక లాస్ట్ వీక్ తనకన్నా వీక్లో ఉన్న ఇమాన్యుల్ అని చెప్పి పాయింట్స్ చెప్పి సంజన గారు అయితే కనుక ఇమాన్యుల్కి ఎక్కడైతే గేమ్లో కాంపిటీషన్గా ఉన్నావు అని చెప్పి ఆ పాయింట్ మీద నామినేట్ చేసింది కదా సంజన గారు తనుజాని. ఆ పాయింట్ ఇప్పుడు తనుజ అయితే కనుక చెప్పి మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నాకు నచ్చలేదు, అందువల్ల మిమ్మల్ని అయితే కనుక ఈరోజు నేను నామినేషన్ చేస్తున్నాను, అండ్ మీ గేమ్ అయితే కనుక మీరు మార్చుకోండి, ఇక్కడి నుంచి అయినా మారండి, బాండింగ్ అని చెప్పి ప్రతి చోట్ల బాండింగ్ చూపించొద్దు అని చెప్పి బాండింగ్ క్యారీ చేయడం చెప్పి తనుజ గారు అయితే కనుక నామినేట్ చేశారు. అదొక పాయింట్. దీని తర్వాత సుమన్ అన్న మెయిన్గా డీమాన్ పవన్ని ఎందుకు నామినేట్ చేశాడు, సుమన్ అన్న ఏం చేసినా ఫన్నీగా ఉంటుందా, సుమన్ అన్న ఏం చేసినా కామెడీగా తీసుకుంటున్నారు హౌస్మేట్స్ అంటే, ఎస్, సుమన్ అన్న ఏం చేసినా ఫన్నీగానే ఉంటుంది. సీరియస్ జోన్ కూడా ఫన్నీ జోన్గా క్రియేట్ అయిపోద్ది అనమాట. తను మాట్లాడితేనే ఫన్నీ, తను నవ్వితేనే నవ్వాల్సిన అవసరం కూడా లేదు, సీరియస్గా మాట్లాడి నామినేషన్స్ పాయింట్స్లో కొన్ని పాయింట్స్ పెట్టినా కూడా అది ఫన్నీగా క్రియేట్ అయిపోయింది అనమాట. అది ఏంటి చెప్తాను చూడండి. డీమాన్ పవన్కి అన్ఎక్స్పెక్టెడ్లీ లాస్ట్ వీక్ అయితే కనుక తనకి ఏదైతే కెప్టెన్సీ కంటెంటర్లో ఆడేటప్పుడు రోడ్ టాస్క్లో డ్యామేజ్ అయింది, ఆ విషయం అందరికీ తెలుసు. బ్యాక్ పెయిన్ వల్ల తనైతే కనుక చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. స్టిల్ ఈ వీక్లో కూడా తనైతే కనుక టికెట్ ఫినాలే కొడతానని చెప్పి సవాల్ విసిరాడు అనమాట. అందరికీ చాలా పాజిటివ్ అనిపించింది ఆ మాట అయితే కనుక. అండ్ ఇక్కడ సుమన్ అన్న ఏం చెప్తున్నాడు, అరే బాబు నీ హెల్త్ బాగా, నీకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నువ్వు మా అందరి దృష్టిలో ఎస్పెషల్లీ నా దృష్టిలో నువ్వు ఈ టైంలో ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం బెటర్, అంటే ఇంటికి వెళ్ళి బజ్జోరా నాన్న అని చెప్తున్నాను అన్నమాట సింపుల్గా. అక్కడ పక్కన రీతు చౌదరి, కళ్యాణి, ఇమాన్యుల్ ఉంటారనమాట. వీళ్ళందరూ పక్క నవ్వుతారు ఉంటారనమాట. నవ్వు అసలు ఫ్లోలో వచ్చేస్తే ఆ మాట చెప్పంగానే ఏంట్రా బాబు సుమన్ అన్న ఈ మాట చెప్తున్నాడని చెప్పి ఈ నామినేషన్స్ వేయించుకున్న డీమాన్ పవన్ కూడా నవ్వుతాడు అనమాట. అంటే అంత ఫన్నీలా అనిపించింది అనమాట. డీమాన్ రియాక్ట్ అవుతాడు, అన్నా లేదులే అన్న నేను ఆడతానన్నా, నీకు ఇప్పుడు నేను ఆడుతున్నా కదా, ఇప్పుడు నేను స్ట్రాంగ్గానే ఉన్నాను కదా, అది ఆ రోజు అని చెప్పి చెప్తాడనమాట. లేదు ఏంట్రా నవ్వుతారు మీరు అందరూ అని చెప్పి ఇమాన్యుల్ అయితే కనుక అక్కడ సుమన్ అన్న ఇన్వాల్వ్ అవుతాడనమాట. ఫ్యూ వర్డ్స్ మాట్లాడిన తర్వాత నా నామినేషన్ అయితే కనుక డీమాన్ పవన్కి అని చెప్పి నామినేట్ చేస్తారు. అక్కడితో అయిపోయింది. ఇప్పుడు అసలైన మెయిన్ లాస్ట్ కంటెంట్ అనమాట. ఈ కంటెంట్ ఎవరు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి మామ. ఏంటో ఒక్క 2 minutes చెప్తాను డీటెయిల్గా, స్కిప్ చేయకుండా చూడండి, వెరీ ఇంపార్టెంట్. సంజన నామినేషన్ అయిపోయింది, సుమన్ నామినేషన్ అయిపోయింది. ఫైనల్గా డీమాన్ పవన్ ఇప్పుడు ఇందాకలా ఏదైతే సంజన మన తనుజ గారు డీమాన్ పవన్ని నామినేట్ చేస్తారు కదా, సర్టెన్ పాయింట్స్ చెప్పి ఆ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత
డీమాన్ పవన్ వస్తాడు. డీమాన్ పవన్ వచ్చి ఏం మాట్లాడతాడంటే చూడండి, సో అసలు ఏ పాయింట్ పెట్టుకోవాలా, మనోడు ఏ పాయింట్ పెట్టుకోవాలి చూడండి. నామినేషన్స్లో ఫస్ట్ సంజన ఇమాన్యుల్ ఎత్తుతుంది. ఇమాన్యుల్ ఎత్తి డీమాన్ పవన్ చేస్తుంది అనమాట. నీ గేమ్ నువ్వు ఆడట్లేదని చెప్పి చేస్తుంది కదా. సో సేమ్ రివెంజ్ నామినేషన్ అనమాట. ఏదైతే డీమాన్ పవన్ మన తనుజ గారిని నామినేట్ చేస్తూ ఒక పాయింట్ చెప్తాడు, నువ్వు ఎక్కడైతే హౌస్లో మాట్లాడుకోవాల్సిన మాటలు ఉన్నాయో స్పెసిఫిక్గా ఆ మాటలు మీరు నామినేషన్స్ టైంలో మాట్లాడుతూ పర్టికులర్గా తనని నామినేట్ చేయకుండా నువ్వు నన్ను నామినేట్ చేసావు. అది కూడా ఏ పాయింట్ ఆ పాయింట్ పెట్టాడు అనమాట. సో ఇక్కడ తనుజ అయితే రియాక్ట్ అవుతుంది అనమాట. సో నేను చెప్పాను బాగానే ఉంది, నేను చెప్పిన మాటలు ఏదైతే ఉందో మేము మాట్లాడుకున్నాం, దానికి నువ్వు ప్రతిదానికి రియాక్ట్ అవుతావు కదా, నువ్వు దీనికి కూడా రియాక్ట్ అవుతున్నావా, సరే అవ్వు అని చెప్పిన తర్వాత హౌస్లో ప్రతి దానిలో నేను ఇన్వాల్వ్ అవుతావు అది ఇది అని చెప్పి మాట్లాడింది అనమాట. తనుజ కొంచెం అంటే ఆ ఓట్స్ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి నాకైతే అనిపించింది మామ. బట్ అక్కడ ఏంటంటే కనుక ఒక పాయింట్ ఆఫ్ మీద నామినేషన్ జరుగుతుంటే తనుజ గారు కొంచెం డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఆవిడైతే కనుక మాట్లాడింది. సో అప్పుడు డీమాన్ పవన్ రియాక్ట్ అయ్యి చెప్తాడనమాట, అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, నామినేషన్స్ పాయింట్స్ గురించి నేను మాట్లాడుతుంటే నువ్వేంటో నీ గురించి మాట్లాడకుండా నిచ్చేసేసుకొని ఎక్కేస్తున్నావు అని చెప్పారనమాట. నువ్వు ఎక్కించు నువ్వు దగ్గర ఎక్కించేది చెప్తారనమాట. దాని తర్వాత డీమాన్ పవన్ ఇంకో మాట అంటారనమాట. ఈ మాట అనకుండా ఉంటే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. హౌస్లో అందరి సపోర్టు నీకుంది అని చెప్పి ఒక మాట మనోడైతే కనుక నోరు జారడం కాదు, ఇంటెన్షనల్గా కావాలని చెప్పి అన్నాడు, వేరే ఏం లేదు. సో ఆ మాట పట్టుకుని తనుజ అయితే కనుక అవును హౌస్లో సపోర్ట్ నాకుంది, అందరి సపోర్ట్ నాకుంది, నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే కనుక నేను ఎవరి సపోర్ట్ లేకుండానే ఈ స్టేజ్లో లేను, నేను అందరి సపోర్ట్ వల్లే ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పి మన తనుజ గారు అయితే కనుక నోటుకు వచ్చింది. ఆవిడైతే కనుక విజృంభణ చేశారనమాట. ఆవిడ అలా అనడం తప్పేం లేదు, డీమాన్ పవన్ అన్నాడు కాబట్టి ఆవిడ ఇలా రియాక్ట్ అయ్యారు సీరియస్ మోడ్లా అని చెప్పి నాకైతే అనిపించింది. ఇలా నామినేషన్స్ అయితే కనుక హోరీగా జరుగుతుంది మామ. అసలు 13th వీక్ నామినేషన్స్ అయితే కనుక వేరే లెవెల్లో ఉన్నాయి, మామూలుగా లేవు. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ వీడియో చేస్తాం మామ 10:30కి. ఖచ్చితంగా మీ అందరినీ మనసులుగా హత్తుకునే విధంగా నేనైతే కనుక ప్రిపేర్ చేస్తాను ఆ వీడియో. ఓకేనా? ఈ వీడియో దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.